మొన్న కూకట్పల్లి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని దారుణంగా అవమానిస్తూ కవిత మాట్లాడడం, దానికి ప్రతిగా ఆయన కూడా అంతే ఘాటైన వ్యాఖ్యలు చేయటం, వీటి మధ్యన వివాదం ముదిరి పాకనబడుతోంది. ఇక బీఆర్ఎస్ నేతలు తెగించేశారు, కవితకి గౌరవం ఇవ్వడం మానేశారు, దారుణమైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చారు. నీలాంటి పనికి మాలింది లాంటి పదాలు కూడా మాట్లాడారు. దీని మీద ఇప్పుడు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరం అనేది మరి ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశం. ఇట్లాంటి మహానగరంలో ఖచ్చితంగా మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండాల్సిందే. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్, ముఖ్యంగా బేసిక్గా మహానగరాలలో అన్ని హెల్త్ కేర్ సెంటర్స్ కూడా పనిచేస్తున్నాయా అంటే డౌట్ చేసిన ఏందో అన్నాడు అవన్నీ కూడా మాట్లాడతా నీట్గా ఆమె కుట్ర చేస్తుంది. పార్టీలు ఎక్కడ ఎవరెవరు ఏమేమి చేసినా అవన్నీ కూడా చెప్తాం. కాకపోతే ఆ పొలిటికల్ ఆరోపణలు పక్కకు పెడితే ప్రజల సమస్యలు అనేది ప్రధాన ఇష్యూగా మేము తీసుకున్నాం. ఒకటి. రెండు, కృష్ణారావు గారు నా మీద చేసిన ప్రతి ఆరోపణకు కూడా నేను జవాబిస్తాను. మంచిగా నీట్గా పేపర్లు పెట్టుకొని ఆయన ఏదైనా కబ్జా చేసిన అన్నాడు ఏందో అన్నాడు అవన్నీ కూడా మాట్లాడతా, నీట్గా మాట్లాడతా. ఇది కృష్ణారావుకి సమాధానం చెప్తానంటూ ముందుకొచ్చింది కవిత.